స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఘనంగా కూడా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. మా దేవినేని అవినాష్ గారు, మల్లాది విష్ణు గారు, జోగి రమేష్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే పాదయాత్ర రూపంలో మొట్టమొదటిగా పాదయాత్ర అనేది ప్రారంభించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల్ని పరిష్కరించిన వ్యక్తిగా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం మనందరికీ కూడా. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక వైద్యం అందక ఎంతోమంది చనిపోతుంటే ఒక డాక్టర్గా ఆయన పాదయాత్రలో చూసిన కష్టాలను చూసి ఆరోగ్యశ్రేణి పెట్టి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పిల్లల చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పని ఈరోజు ఎవరైనా సరే మన పిల్లలు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు తప్ప ఆయన విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకునే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరాయించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేద ప్రజలందరికీ కూడా విద్యా ప్రదాతగా ఈరోజు ముద్రపడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనప్పుడు కూడా అది సువర్ణ పరిపాలన. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మద్యం పెంపకం ఎలా చేయాలి, రౌడీజు రెడ్ బాగ్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలని చెప్పని దుర్మార్గ పరిపాలన తప్ప ప్రజలకి పనికొచ్చే ఒక్క పని కూడా చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారు మా మిత్రుడు, మా సమకాలికుడు అనేది, ఎప్పుడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎప్పుడైనా సరే అమలు చేయాలని కానీ వాటిని ముందుకు నడపాలని కానీ ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? కేవలం లిక్కర్ అమ్మకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడం, అదే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనా కానీ పేద ప్రజలకి మంచి జరగాలన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వారి వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఈరోజు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి మండలంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి సేవా కార్యక్రమాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని కంట్రోల్ రూమ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జోగి రమేష్ గారు, పెద్దలు మల్లాది విష్ణు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా పోతుని మహేష్ గారు, ఆసిఫ్ గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర ముఖ్య నాయకులు అందరూ ప్రతి ఒక్కరి గారు, కార్పొరేట్స్ అందరి గారు పాల్గొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు సంక్షేమం అంటే ఈ రాష్ట్రంలో ప్రజానికానికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 108 కానివ్వండి, అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మేము ఘనంగా, గొప్పగా, మేము ధైర్యంగా చెప్పుకుంటాం, మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంటే దేశంలోనే ఆరోగ్యశ్రీ ఈ విధంగా చేయొచ్చు, 108 అంబులెన్స్లు ఈ విధంగా పెట్టచ్చు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు గారా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక ఐకాన్గా తీసుకుని, ఆయన పరిపాలన ఒక ఐకాన్గా తీసుకుని మా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఒక పరిపాలన మేము చేస్తున్నామని చెప్పుకునే విధంగా అందరూ ప్రతి ఒక్కరి గారు గుర్తుండిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. మళ్ళీ ఆయన తర్వాత ఆ విధంగా పరిపాలన చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆ కుటుంబానికే సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప ఘనత ఎవరికైనా దక్కుతుందంటే కేవలం ఆ కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే దక్కుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన పేరు ఏదో నిన్నే చెప్తున్నారు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు, 30 సంవత్సరాలు అయిందని చెప్పని. ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఒక్క పథకం అన్న గుర్తు వస్తుందా, ఒక్క సంక్షేమ కార్యక్రమం అన్న గుర్తు వస్తుందా, లేకపోతే ఒక మంచి కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారని చెప్పనేది గుర్తు వస్తుందా? కేవలం స్వర్గీయ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని ఒక్క తప్పితే
చంద్రబాబు ఇది పలానా చేశారని చెప్పని ఏ ఒక్క దగ్గర లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కానివ్వండి, ఈరోజు అనేక కార్యక్రమాలు తల్లి అమ్మ ఒడి కానివ్వండి, అదేవిధంగా చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాల్ని, వాళ్ళ ఒక ఆదర్శాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పని మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 సార్లు ఆమోదముద్ర వేశారు. ఆమోదముద్ర వేయడమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిన్న ఎక్కడో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రండి, మీ 11 మంది మీ పరిపాలన ఏంటో మా పరిపాలన ఏంటో తేల్చుకుందాం, సిద్ధం అని చెప్పని ఎగిరారు కదా, సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి నోరు ఎలా వచ్చింది అని చెప్పని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, నువ్వు అంతకన్నా ముందే ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు పరిపాలించినటువంటి టైంలో ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, పేదరికం గురించి, మహిళల గురించి, రైతుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, వారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాలో, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అని, ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారానే ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పేద విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి. అందరికీ వైద్యం అందాలని చెప్పిన ఆరోగ్యశ్రీని సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఈరోజు కూడా రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని అంటే అది రాజశేఖర రెడ్డి గారి సంకల్ప బలం, రైతుల పట్ల ఆయనకున్నటువంటి కన్సర్న్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే ఒక రోల్ మోడల్ చూసి నేర్చుకోవాలి. ఆరోగ్యశ్రీ ఎట్లాగా, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లాగా, జల యజ్ఞం ఎట్లాగా, పేదరికాన్ని పోగొట్టడం ఎట్లాగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని రద్దు చేయడం, అమ్మఒడి పేరు మార్చడం, రైతు భరోసా కేంద్రాలని సమూలంగా మార్పు చేయడం, ఇది మీ యొక్క చరిత్ర. మీ 30 సంవత్సరాల చరిత్ర కాపీ కొట్టడము, ఇతర ప్రభుత్వాల దగ్గర నుంచి కాపీ కొట్టి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఏనాడైనా సరే మీకు స్వతంత్రంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల ఏ రోజైనా కన్సర్న్ ఉందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈరోజు ఆ మహనీయుడి చనిపోయిన రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, రెడ్ బుక్ రాజ్యాంగం మీద, పోలీసుల అకృత్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమిస్తాము అని చెప్పాను. ఏం జరిగిందండి? నిన్న పత్రికా స్వేచ్ఛకి దాడి జరిగింది. పత్రికల మీద పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళల్ని ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ చదువుకునే విధంగా, ఈ రాష్ట్రంలో రైతులు మహిళలు అందరూ బాగుండే విధంగా అడుగులు వేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకి మేమందరం కూడా పునరంకితం అవుతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి వాడన, ప్రతి వీధిన ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం అన్నది జరుగుతుంది. ఎంతో ఘనంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ
అందరం కలిసి ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన తెచ్చిన సంస్కరణలు ఈ భారతదేశంలో ఎవ్వరూ ఏ రాష్ట్రంలోనే చేయలేదు. అంత గొప్ప సంస్కరణలు అన్నది సంక్షేమ పథకాల అభివృద్ధి కానీ, అలాగే రాష్ట్ర అభివృద్ధి కానీ ఎన్నో రకాలుగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోన జరగడం జరిగింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 వాహనాలు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులు కానీ, లేకపోతే రైతులకి రుణమాఫీలు కానీ, ఉచిత విద్యుత్ కానీ ఎన్నో రకాలుగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అనేది కొనసాగింది. అదే బాటలో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి ఏ రకంగా తగ్గకుండా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందజేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. కానీ ఏ రోజు మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కానీ, లేకపోతే మహిళలకి మేము ఇంత అండగా ఉంటున్నామని కానీ ఏ రోజు పబ్లిసిటీ అన్నది జరగలేదు. ప్రజలకి మనం మంచి చేస్తున్నామా లేదా అన్నది. ఈరోజు రూపాయి కోడి పిల్లను తీసుకొచ్చి 5 రూపాయల కోడిగుడ్డుతో దిష్టి తీసినట్టు రాష్ట్రంలోన వీళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు, అరాకొరా సంక్షేమ పథకాలని ఈరోజు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ రకంగా ప్రచారం చేసుకుంటున్నారా అన్నది మనం చూస్తున్నాం. ఈరోజు నారీ శక్తి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు పెద్ద ర్యాలీ తీసినారు, బాగానే ఉంది. కానీ నారీ శక్తికి ఎంత % మీరు బస్సులు పెట్టారు, ఎన్ని బస్సులు పెట్టారు, అలాగే ఫంక్షన్ ఇస్తున్నారు, అందులో ఎన్ని కోతలు పెట్టారు? వికలాంగులకు కూడా ఈరోజు ఫంక్షన్లు పోయినాయి. గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా మేము ఫంక్షన్లు తీసుకుంటున్నాం, ఈరోజు మా ఫంక్షన్లు పోయినాయని లబ్బోదిబ్బో అని ఏడుస్తున్నారు వికలాంగులు. ఈరోజు అమ్మఒడి, ఎంతమందికి అమ్మఒడి మీరు తీసేసినారు? ఎన్ని అమ్మఒళ్ళు మీరు ఇస్తున్నారు? ప్రతి దీంట్లో నా ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసినారు. ఇటు రైతులకి అన్యాయం జరుగుతుంది. రైతులకి 20,000 రైతు భరోసా అన్నారు, ఎక్కడ ఒక రూపాయి పడటం లేదు రైతులకు. రైతులు ఒక పక్కన బోరుమని ఏడుస్తున్నారు. ఒక పక్క ఏ సంక్షేమ పథకాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వీళ్ళు ప్రచారాలు మాత్రం ఘనంగా చేసుకుంటున్నారు. ఆ ప్రచారాలకు ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలకు ఖర్చు పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నారు. నమస్కారం. ఈరోజు ప్రజల యొక్క దేవుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి మా పెద్దాయన విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు తెలియజేశాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన కావచ్చు, లేకపోతే ప్రజలకు ఏవైతే పథకాలు అందుతున్న విషయంలో కావచ్చు, ఈ రోజుకు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటున్నారనంటే ఆయన చేసినటువంటి ఏదైతే పేదల యొక్క ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకు, విద్యార్థులకు చదువుకోవడానికి అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఏదైతే రైతు బాంధవుడిగా పేరున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి దేవుడని గౌరవిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ పథకానికి చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేటువంటి పథకం ఎక్కడా లేదు ఆయనకి. కానీ రాజశేఖర రెడ్డి గారంటే ఇన్ని కోకలులుగా, జగన్మోహన్ రెడ్డి గారంటే ఇన్ని పథకాలు గుర్తొచ్చేటువంటి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే అవాకులు చవాకులు మానుకోవాలి ముందు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామమే జపిస్తా ఉన్నారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ కొట్టడం చేత కావట్లే. మీకు పథకాలు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి మీరు ప్రజల మెప్పు పొందాలి అని మీకు మరొక్కసారి గుర్తు చేస్తూ మరి మా దేవుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రజానాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ దగ్గర ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే తెల్లని బట్టలతో, ముఖం మీద చెరగని చిరునవ్వుతో, పాలనలో శత్రువుకైనా సరే వరాలు జల్లు కురిపించేటువంటి గొప్ప వ్యక్తిగా, మహనీయునిగా ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే గొప్ప పేరున్నటువంటి పాలకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందామని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
పేద సామాన్య వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, పేద సామాన్య వర్గాలు కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగానికి ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందించడానికి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ, పోలవరం లాంటి సంజీవని లాంటి ప్రాజెక్టును కానీ, అదేవిధంగా యాక్సిడెంట్ సమయాల్లో ప్రాణాలు కాపాడడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ 108, 104 సేవలకి శ్రీకారం చుట్టడంలో కానీ, అదేవిధంగా భవిష్యత్తులో గ్రామాల చుట్టూనే కాకుండా పట్టణాల్లో కూడా అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందని వారు విశ్వసించి మరి గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా గ్రేటర్ విశాఖ, కృష్ణా గుంటూరు, గ్రేటర్ వరంగల్ ఇలాగ అనేక గ్రేటర్ పరిధిని పెంచుతూ అభివృద్ధిని విస్తృతపరిచినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయనతో చాలామంది ఈ రోజున పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో దేంట్లో పోటీ? మీరు పాలనలో పోటీనా, సంక్షేమంలో పోటీనా, అభివృద్ధి చేయడంలో పోటీనా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పోటీనా? దేనికో సమాధానం చెప్పాలి, దేనికో సమాధానం చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, వారి సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా నడిచి అనేక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్ గారు కూడా. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూశారు. ఈ రోజున అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రంలో పోర్టులు నిర్మించిన, సచివాలయాలు నిర్మించిన, పాలనా వ్యవస్థని వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన, మెడికల్ కాలేజీలు కట్టిన అనేక అంశాలని ఆయన ఆచరణలో చేసి చూపినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా. నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మీరు నివారించండి. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడ లాంటి నగరంలోనే గంజాయి డ్రగ్స్ని విస్తృతంగా దొరుకుతూ ఉన్నాయి, డోర్ డెలివరీ నడుస్తూ ఉందని పోలీసు వారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. దాన్ని నిరోధించండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ దర్యాప్తు వేయండి. సుగాలి ప్రీతికి న్యాయం చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గర ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరెత్తంగానే ముందుగా గుర్తుకొచ్చేది 108, అలాగే పావలా వడ్డీ రుణాలు, అలాగే ఆరోగ్యశ్రీ, అనేక పథకాలు. మరి ఆ రోజు ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలకు ఏదైతే కష్టాలున్నాయో, ఏదైతే అవసరాలు ఉన్నాయో, అవసరాలకు అనుగుణంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ పథకాలు పెట్టి వాళ్ళ ముందుకి ఈ పథకాలను అందించడం జరిగింది. మరి ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మా నుంచి దూరమై 16 సంవత్సరాలు అయినా సరే పేదవాడి ప్రతి గుండెలో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం చేయించిన మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలతో ఆకట్టుకుని ప్రజలకి మంచి పాలన అందించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి అనేక పథకాలు ఇచ్చి ప్రజల గుండెలో చిరస్థాయిగా ఆయన ముద్ర వేసుకున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, నాకు ఒక విజన్ ఉంది, నేను ఒక సీనియర్ నాయకుడిని, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ యొక్క పాలన చూసి ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటున్నారే తప్ప ఏ ఒక్క ప్రజలు కూడా చెప్పడం లేదు. ఇచ్చిన హామీలని గాలికి వదిలేసి ఈరోజు ఏదేదో మాయమాటలు చెప్పి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ అమలుపరచలేకపోతున్నారు. దీని మీద ప్రజలందరూ గ్రహిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పేసి ఈ మీడియా అందరూ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు స్వర్గీయ
రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.